అందరూ ఏం చేస్తున్నారు? నేనైతే పిల్లల్ని తీసుకొని బయటకొచ్చానండి. ఇంట్లో ఉన్న దగ్గర నుండి ఒకటే టీవీ చూస్తున్నారు. టీవీ అనగానే ఒక సినిమా గుర్తొస్తుందండి. ఈ మధ్య 'ఆయ్' సినిమా చూశానండి. చాలా బాగుంది. అందరూ చూసే ఉంటారు కదా! నాకు ఒకప్పుడు 'ప్రేమ జంట' అంటే చాలా భయం వేసేది. ఎందుకంటే దానికొక కారణం ఉందండి. నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు తెలిసి శివాలయంలో అనుకుంటా ఆ గుడిలో ఒక జంట పెద్దవాళ్ళు ప్రేమను ఒప్పుకోలేదని సూసైడ్ చేసుకున్నారు. అప్పట్లో ఆ ఊరిలో ఒక పెద్ద న్యూస్ అయిపోయింది. కొన్ని నెలల దాకా వాళ్ళ గురించే మాట్లాడుకునేవాళ్ళు. పాపం వాళ్ళు ఎందుకు ఇలా చేశారో, ఎంత చక్కగా ఉన్నారో అనేసి. అలాగే కొన్ని సంవత్సరాల తర్వాత ఒక జంట మంచిగా పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు మంచిగా ఉంటున్న టైంలో ఆ అమ్మాయి తరపున వాళ్ళు ఆ అబ్బాయిని చంపేశారు. ఇలాగే ఇద్దరు ముగ్గురు కూడా ఇలాగే జరిగాయండి. అయినా ఇంకా ఏంటండి, కులము మతమని ఎంతమంది ప్రేమికులను విడదీస్తారండి? అంతెందుకండి, మా ఇంట్లోనే ఒక మంచి ప్రేమ జంట ఉందండి. వాళ్ళందరిలాగే పెళ్లి చేసుకున్నారు. అది కూడా పెద్దవాళ్ళని ఒప్పించలేండి, చక్కగా ఇద్దరు పిల్లలతో ఉంటున్నారు. ఎందుకండి కులము జాతి అనే భేదాలు? మన కులం కాని వాళ్ళతో పెళ్లి చేసుకుంటే లైఫ్ అనేది ఏమైనా వేరుగా ఉంటుందా? అందరూ ఉన్నట్లే వాళ్ళు కూడా ఉంటున్నారు. ఇప్పటికన్నా అమ్మాయి తరపున వాళ్ళు, అబ్బాయి ఫ్యామిలీ ఎలాంటి వాళ్ళు, అబ్బాయి ఎలాంటి వాడు అని చూస్తే చాలు కదా.